డిసెంబర్ 21, 2025న బుడమగుంట జానకిరామయ్య ఆచారి విశ్వకర్మ 5 ముఖాలు చరిత్ర గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించినటువంటి తీరు అందరినీ అబ్బురపరుస్తుంది. మనిషి జీవన విధానంలో వాళ్ళు చేసే చేతి పని, వాళ్లకు చేతి పనిముట్లను డిజైన్ చేసిన కర్త విశ్వబ్రాహ్మణ మూలకర్త అయినటువంటి విశ్వకర్మ స్వామి అని ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు అడగాలి. విశ్వకర్మ గారు అని అన్నారు కదా. విశ్వకర్మ కర్మ ఆచార్యులు చెప్తాం. ఆచార్యులనే కాదు, అంటే ఆయన అంశను పుట్టిన వారు వీరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మొట్టమొదట మన యొక్క భూమి మానవుడి నిర్మాణం కాడి నుంచి కూడా విశ్వకర్మ గారి సహకారంతో ఈ భూమి మీద కావాల్సిన అన్ని సృష్టించడం జరిగింది. దీనికి సానక, సనాతన, అభోనస, సుపర్ణస, బహోర్నస అనే 5 గోత్రాలతో ఒక విశ్వకర్మను సృష్టించాడు ఆయన యొక్క 5 తలలు ఆయనకి. దాంట్లో నుంచి 5 మంది ఉద్భవించారు. ఆ 5 మంది ఏంటంటే 5 కళలు. ఒకరు దేవళాలు శిల్పులు, దేవళాలకి కావాల్సినటువంటి ఆ కొలతలు అవన్నీ చేస్తారు. ఒకటి దేవళాలకి పరిపూర్ణంగా దేవళానికి సంబంధించిన వ్యక్తులు. 2 స్వర్ణకారులు, ఆ దేవళానికి సంబంధించిన స్వామి కిరీటాలు, ఆభరణాలు, అక్కడ మనం శతగోపాలు ఇవన్నీ కూడా తయారు చేసి. స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్. ఎస్, వీరు సృష్టించేది ఏంటంటే ఇది. దీన్ని విధంగా వల్ల అదొక రాజులకి దేవళాలకే కాదు, రాజుల కిరీటాలు, సామాన్యులకి నగలు, ఇవన్నీ సృష్టించగలిగిన శక్తిని వారికి ఇచ్చాడు ఆయన. ఆ తెలివితేటల్ని, ఆ డిజైన్లు, ఆ బంగారాన్ని మలచడం అద్భుతంగా. ఇప్పుడు కొంతమంది చూడండి, ఇదంతా రవ్వలతో చేస్తుంటాయి కిరీటాలు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కిరీటాలు ఉంటాయి. ఎవరు చేస్తారు ఇవన్నీ? విశ్వకర్మ నిర్మితమైనదే. పెద్ద పెద్ద భవనాలు. ఈ రోజు ఇంద్రుడి భవనం అంటే 16 లక్షల చక్రాలతో తయారు చేసింది ఆయనకి ఇంద్రభవనం. దాన్ని తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చుకున్నాడు ద్వారక్కి. ఇది నాకి బ్రదర్ అని, వాళ్ళిద్దరు అనందమ్ములు అవుతారు వరుసకి. నాకి బ్రదర్ ఆయన, ఇంద్రుడు ఈయన. అయితే ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని లాస్ట్ లో ఆయన వెళ్ళిపోయేటప్పుడు అవన్నీ సముద్రంలో కలిపేశారు. ఈ మధ్య కూడా మనకి దాని అవశేషాలు బయటకు వచ్చినట్టుగా మనకి తెలుస్తా ఉంది. అవశేషాలు బయటకు వచ్చాయి కదా. మధురలో ఉండేటువంటి యమునా నదిలో కలిపేశారు ఆయన. ఆయన ఉన్నంత వరకు ఆయన వాటిని అన్ని కాపాడుకుంటారు. ఇవన్నిటికి కూడా మూలకారకుడు ఒక విశ్వకర్మే. ఈ రోజు ఒక రైతు, ముఖ్యంగా మన దేశం దేని మీద ఆధారపడింది? రైతుల మీద. రైతుకు కావాల్సింది ఏంది? పనిముట్లు, నాగలు లేకపోతే దున్నలేడు, బండి లేకపోతే, చక్రం లేకపోతే బండి లేకపోతే సామాన్లు వేసుకురాలేడు, గుణపం, గడ్డపార, పార, చెలగపార, ఈ రైతుకు కావాల్సిన ప్రతి ఒక్క పనిముట్టు కూడా తయారు చేసిన వాళ్ళని సానక గోత్రస్తులు అంటారు. వాళ్ళు ఆ వర్క్ చేస్తారు. ఏమంటారు? సానక గోత్రస్తులు. సానక గోత్రస్తులు ఆ పనులు చేస్తారు. ఆ రైతులకు సంబంధించిన పనిముట్లు తయారు చేసే విధానం వాళ్ళది. ఇది సుపర్ణస గోత్రస్తులు ఇది బంగారు పని చేస్తారు. సుపర్ణ బ్రహ్మర్షి గోత్రం అంటాం. దాంట్లో ఉండేవాళ్ళు ఈ పని చేస్తారు. అదేక అభోనస, భూర్ణస వాళ్ళు దేవళాల శిల్పులు. దేవళం అసలు కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడు మీకు ఎట్లా తెలుస్తుంది? చెక్కితేనే కదా ఆయనకి ఇట్లా పిల్లంగా పెట్టడం. ఇవన్నీ సృష్టించింది ఎవరు అంటే భూర్ణస, సుపర్ణస, భూర్ణస. ఇట్లా 5 మంది గోత్రాలు. దీనికి 5 25 లెక్కన 125 గోత్రాలు ఉన్నాయి. ఉపగోత్రాలు వాళ్ళు కూడా వాళ్లే. కానీ వీళ్ళు ప్రధానంగా వీళ్ళని ఇచ్చాడు ఆయన. 5 తలలు అన్నారు కదా. 5 తలలు ఆయనకి. 5 నుంచి ఉద్భవించిన వాళ్ళు వీళ్ళు అన్నమాట. వీళ్ళ గోత్రస్తులకి ఈ వర్కులు చేస్తారు. వీళ్ళు దేవాలయానికి సంబంధించి దేవాలయాన్ని సృష్టించడం, శిల్పం, కళాకారులు, తర్వాత దానికి సంబంధించిన ఆయకట్టు పెట్టడం, ఆయుష్ పెట్టడం, దానికి సంబంధించిన వాస్తు, ఇవన్నీ వారివే. తర్వాత కొయ్యి పని. ఇప్పుడు మీకు ఏదన్నా ఇవి ఉంటాయి కదా, అరలు గెరలు, ఇవన్నీ చేయడం కొయ్యి పని. ఇది సనాతన గోత్రస్తులు వీళ్ళు చేస్తారు. ఇవి కాక ఇప్పుడు దేవళంలో ఉండేటువంటి దేవుళ్ళకి ఈ పైనంతా కవచాలు చేస్తారు కదా, వీళ్ళు కూడా ఒక గోత్రస్తులు. గురుగారు మధ్యలో మాట, ఇప్పుడు ఈ గోత్రం అంటే నేను ఫస్ట్ నుంచి ఏమనుకుంటున్నానంటే ఒక్కొక్క తండ్రి నుంచి వస్తుందేమో వంశాలు అంటే. మీరు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది. ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు
అసలు గోత్రం అంటే ఆ విశ్వకర్మ గారి అక్కడి నుంచి వచ్చింది అంటే ఆడ నుంచి వీళ్ళకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఇదిలో వస్తది. ఒక్కొక్క గోత్రం వాళ్ళు ఒక్కొక్క పని చేస్తారు. అంతే, ఇంటి పేరు అనేది వాళ్ళు బతికిన దాన్ని బట్టి వాళ్ళకి ఏర్పడుతుంది. గోత్రం మాత్రం చాలా గొప్పది. ఎందుకంటే మీరు దేవడంలో ఇంటి పేరు చెప్పని అడగరు. అక్కడ గోత్రం ఏమడుతారు? గోత్రం. గోత్రం అంటే ఏంటి? మీకు కోడ్ నెంబర్. మీరు ఇక్కడ గాన దాని ప్రకారం పూజ చేస్తే మీ పూర్వీకులు ఉంటారు పైన, వాళ్ళకి అందుతుంది ఆ కోడ్ అన్నమాట. ఆ కోడ్ ఇది. వారి తరపున వాళ్ళకు కూడా పుణ్యగతులు ప్రాప్తించి వారు బ్రహ్మాండమైనటువంటి సద్గతులు పొందడానికి కారణం అవుతారు. గోత్రం అంత పనిచేస్తారు. ప్రతి అమావాస్యకి కూడా ప్రతి ఒక్కరికి ఇది ఏ గోత్రం సంబంధంలే, తల్లిదండ్రులు చనిపోయినటువంటి పెద్దలు కొడుకింటి ఖచ్చితంగా 12 గంటలకు వస్తారు అమావాస్య రోజు. అంతే వచ్చి వాకిట్లో నిలబడతారు. నువ్వు చేతికి తగిలింది పెట్టచ్చు, నువ్వు తినిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.